9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల టాట్రియాల గ్రామంలో NREGS నిధుల ద్వారా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్న గారి సహకారంతో కాట్రియాల గ్రామానికి సీసీ రోడ్డుకు సంబంధించిన 5 లక్షల మంజూరు కావడం జరిగింది. ఇట్టి సీసీ పని కాట్రియాల గ్రామ సెక్రటరీ ధనలక్ష్మి మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది. సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కమ్మర్ రమేష్ చారి మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం EWW అభివృద్ధికి తోడ్పడుతూ నిధులు మంజూరు చేయడం చాలా సంతోషమని వారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యాగల సిద్ధరాములు, ఎల్లం శ్రీకాంత్ గౌడ్, రాజు, చంద్రన్ కుమార్, కాట్రియాల రాజు, వెంకటేష్, నరేష్, రాజు, సునీల్, భాను, రమేష్, కమల్, శ్రీధర్, సందీప్, కాట్రియాల గ్రామస్తులు పాల్గొన్నారు. నువ్వు ఇట్రా లోతు తీమన్నా లోతు తీస్తారా అది చెప్పాలి కానీ లోతు లోతు రాకపోతే అడుగు ఊళ్ళకి ఇబ్బంది ఈరోజు కాట్రియాల గ్రామానికి సంబంధించి NREGS నిధుల ద్వారా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్న గారి సహకారంతో 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు దానికి పనులు ప్రారంభించడానికి భూమి పూజ చేసి కార్యకర్తలందరం కలిసి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలందరం కలిసి పని ప్రారంభించడం జరిగింది. గతంలో మొన్న కూడా కాట్రియాల తండాకు 20 లక్షలు మంజూరు కావడం జరిగింది. ఈరోజు 5 లక్షలు గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచిన ఇంత తొందరలోనే గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఒకటొకటిగా నెరవేరుస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న మైనంపల్లి రోహిత్ అన్న గారికి గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కాట్రియాల గ్రామానికి సంబంధించి NREGS నిధుల ద్వారా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్న గారి సహకారంతో 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు దానికి పనులు ప్రారంభించడానికి భూమి పూజ చేసి కార్యకర్తలందరం కలిసి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలందరం కలిసి పని ప్రారంభించడం జరిగింది. గతంలో మొన్న కూడా కాట్రియాల తండాకు 20 లక్షలు మంజూరు కావడం జరిగింది. ఈరోజు 5 లక్షలు గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచిన ఇంత తొందరలోనే గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఒకటొకటిగా నెరవేరుస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న మైనంపల్లి రోహిత్ అన్న గారికి గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.